హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి టొమాటో రోటీ పచ్చడి అండి. ఈ పచ్చడి రైస్ అండ్ టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా టొమాటో రోటీ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ఈ పచ్చడితోనే తింటారు. అంత బాగుంటుంది పచ్చడి. కూర కూడా పక్కన పెట్టి రైస్ మొత్తం ఈ పచ్చడితోనే తింటారండి. చాలా రుచిగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకా టొమాటో రోటీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్లు వేరుశనగుళ్ళు వేసి ఫ్రై చేయండి. అవి సగం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. తర్వాత 15 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుని దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా మగ్గిన తర్వాత ఎర్రగా పండినటువంటి ఆ టమాటోలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని దీనిలో వేసి వేయించుకోండి. ఒకసారి వేయించుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కోసారి మూత తీసి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతాయి. ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 3 వెల్లుల్లి రెమ్మలు, చల్లారి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేయండి. తర్వాత దీనిలో కొద్ది కొత్తిమీర వేసి ఒకసారి మిక్సీ పట్టండి. చూడండి, ఈ విధంగా బరుకుగా ఉండాలి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే టమాటా రోటీ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకోవడమే. వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.